ఆర్సీబీ ఈరోజు మ్యాచ్ ఓడిపోవడానికి 3 రీజన్స్ చెప్తాను భయ్య. ఒకటి, ఎప్పుడు మన బౌలర్స్ మనకు రాడ్ పెట్టేటోళ్ళు, ఈరోజు మన బ్యాటర్స్ పెద్ద రాడ్డే పెట్టారు 90 mm. ఇక చూసుకుంటే యదా కర్మే తదా ఫల అని విన్నారా? మన సిఎస్కేని ఓడించినప్పుడు కాస్త ఓవర్ ఎక్కువ చేసినామని నాకు కూడా అనిపించింది. ఈరోజు వాళ్ళు చేస్తారు. మొన్నటి వరకు మనం ఆర్సీబీ ఇస్ బ్యాక్ అన్నాం, కానీ వీళ్ళు పాత సీజన్స్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆర్సీబీ ఇస్ బ్యాక్ అంటున్నారు. ఈ రెండింటి తేడా మీకు కూడా తెలుసు. ఇట్లుంది. ఇక్కడ తప్పు ఎవరిదో కాదు, మనం ఎక్కువ నమ్ముకోవడమే. కానీ నాకు ఎక్కడ బాధ తీస్తుందంటే జీటీ టీం మీద ఓడిపోవడం. ఆ బట్లరు, సాయి సుదర్శన్, ఆ తర్వాత గిల్లు పోతే చెప్పుకోదగ్గ ప్లేయర్స్ లేరు. ఆ కరుణా గాడు, అదే రూథర్ఫర్డ్ ఏ మ్యాచ్లో కొట్టాడు అంతగా? ఎప్పుడో పున్నమ అమావాస్యకో. ఆ పున్నమ అమావాస్య ఈరోజు అయి ఉంటుంది నాకు తెలిసి. మన కర్మ అందరితో దెంగులు తినాలని మనకు రాసి పెట్టింది. కాబట్టి ఎవరైతే తిట్లు తినకూడదు అనుకుంటారో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, మూటమ్మలో సర్దుకోండి, అండర్ గ్రౌండ్కి పోండి. నెక్స్ట్ మ్యాచ్ కమ్బ్యాక్ ఇస్తే మనం మళ్ళీ ఆర్సీబీస్ బ్యాక్ అంటాం, లేదంటే వాళ్ళు ఆర్సీబీస్ డబుల్ బ్యాక్ అంటారు. నెత్తి మీద పెట్టినారు భయ్య టోపీ.